రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట పాలకీడు మండలం జాన్పహాడ్ సైదులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాలకీడు మండలం జాన్పహాడ్ డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ విశ్రాంతి భవనం వద్ద పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. अन्ना की हेड नहीं दिख रहा है जरा बाबू अम्मा को अम्मा नहीं दिख रहा है वहाँ पर पीछे पीछे तो अम्मा भी दिखना वाले क्या ना मुझे लास्ट सरकार या मेरे जान पाक शहीद या मेरे सरकार అభివృద్ధి సంక్షేమ పార్టీ విషయాలు కూడా చర్చించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా పేరు పొందిన విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రాష్ట్రంలోనే చాలా ప్రముఖంగా చాలా పవర్ఫుల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్స్ గతం నుంచి మరి నల్గొండ జిల్లా నేటివ్స్ అని మీ అందరికి కూడా తెలిసిన విషయం. సరే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, మరి అదేవిధంగా పార్టీ పరిస్థితులను చేయాల్సిన కార్యక్రమాల విషయం కూడా చర్చించడం జరిగింది. నేను 2-3 విషయాలు మాత్రమే మీకు మనవి చేస్తున్నాను. ఒకటి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవి పూర్తి చేసే దిశగా మరి ప్రభుత్వం, పార్టీ అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది. ఎస్ఎల్బిసి టనల్ విషయం ఒక సెట్ బ్యాక్, కానీ అది తాత్కాలిక సెట్ బ్యాకే. అది పనులు ప్రారంభించి పూర్తి చేసే దిశగా మరి ఆ విషయాన్ని చేపట్టాలని చెప్పి అందరు ప్రజాప్రతినిధులు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా డిండి ప్రాజెక్ట్ కూడా మరి ఆ పనులు కూడా వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని చెప్పి కూడా అందరూ కోరడం జరిగింది. బ్రాహ్మణ వెల్లెల ప్రాజెక్టు 10 ఏళ్ల పాటు ఆనాటి పాలకుల డెలిబరేట్ నెగ్లెక్ట్ వల్ల డిలే అయిన విషయం కూడా మీ అందరికి తెలుసు. అది కూడా ఇప్పుడు వార్ ఫుటింగ్ లో చేపట్టారు.
అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై ఉన్న లిఫ్ట్లన్నీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయించి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా వార్ ఫుటింగ్ లో పూర్తి చేయాలని చెప్పి మా చర్చల్లో మరి ఈరోజు డిస్కస్ చేసిన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గంధమల్ల ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం ఇచ్చినాం, అది కూడా వార్ ఫుటింగ్ లో చేపట్టాలని చెప్పి మరి డిసైడ్ చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక వివిధ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా మేము చర్చ చేసి ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో ఈసారి కొంత నీటి కొరత ఉన్న మాట వాస్తవము. ఈ నీటి కొరత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల వైఫల్యం తప్పితే ఇప్పుడు మేము చేసిన పొరపాట్లు ఏమీ లేవనే విషయం కూడా వివరంగా చర్చించుకున్నాం. ఎందుకంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో 811 టీఎంసీల్లో 512 వాళ్ళకి రాసి ఇవ్వడం, పోతిరెడ్డిపాడు కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తే సైలెంట్ గా ఉండడం, మల్యాల ముచ్చుమరి దగ్గర డబుల్ చేసుకుంటే కెపాసిటీ కృష్ణా నది జలాలు అక్రమంగా ఆంధ్రాకి తీసుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. వాళ్ళు ఏ విధంగా కూడా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించిండ్రు, వైఫల్యం చెందిండ్రు. ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేము అందరం కూడా మాట్లాడుకొని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, స్టాండింగ్ క్రాప్ ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది. శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్లో నింపి సాగర్ లిఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా మా ఎమ్మెల్యేలు, మన జిల్లా ఎమ్మెల్యేలు ప్రతి విషయంలో యాక్టివ్గా ఉంటున్నారు. ముఖ్యమైన 2 శాఖలు వెళుతున్న పెద్దలు ఇరిగేషన్ శాఖ మంత్రులు వారుకున్న పరిచయాలతో కానీ, ఈరోజు ఢిల్లీలో కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటూ ప్రతి ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి మీకు తెలుసు. మా బ్యాట్లకి ఏంటంటే మా చిరకాల స్వప్నం 50 ఏళ్ళ కోరిక 1981లో అంజయ్ గారు ఉన్నప్పుడు ఏదైనా ఎస్ఎల్బిసి టన్నల్, ఆ తర్వాత దాన్ని పోవడం టెంపరీగా నాగర్ సార్ బ్యాక్ వాటర్ నుంచి ఏఎంఆర్పి పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి సడన్గా స్టార్ట్ చేసినాం. ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు తెచ్చుకొని మాట్లాడినాం, బతిలాడినాం, కొట్లాడినాం. అయినా కానీ మనసు కరగలే, మానవత్వం లేని మనిషిలో. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బిసి టనల్ మీద ప్రత్యేక సమావేశం, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ రెడ్డి గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను, అలాగే రాజగోపాల్ రెడ్డి గారు, దేవరకొండ ఎమ్మెల్యే గారు, అక్కడికల్ ఎమ్మెల్యే గారు, ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు ఢిల్లీని బ్రాహ్మణవేలను చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్ళు వదిలిపెట్టిండ్రు. 20,000 ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ దరిద్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్లాడినామంటే చిన్న ప్రాజెక్టు 80% అయింది, 300-200 కోట్లు ఇవ్వలేదు. నువ్వు 10 ఏళ్ళ మంత్రి ఉన్న జగదీష్ రెడ్డి గారికి టన్నలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా? తెలియదు. ఎప్పుడైతే ఎంపీ గెలిచి మా శాంగులు రేపరంగా పార్టీలో జాయిన్ అయితే 60,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచారు. ఆయన తిరగలేక అది ఓడిపోయిన, అది కూడా 40-50తో గెలిచే సీటే. ఇలా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నది. స్థానిక ఎన్నికల్లో 3 జిల్లా పరిషత్తో పాటు 100% జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ గెలిపించుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం, రాషన్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మీరు విలేకరుల మిత్రులారా, మీరందరూ చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు. సో ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి.
గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి 10,000 కోట్లు ఖర్చు పెట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటున్నాం. వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం. అయితే 8-10 కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం 80 to 90% ఈ రేషన్ కార్డు హోల్డర్స్ తినడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు 40 రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి 6 కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు. రీసైక్లింగ్ అవుతుంది. కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి రీపాలిష్ చేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ కి జరుగుతున్న మాట ఇది అక్షర సత్యం. ఇది వాస్తవం. అంటే 1000 కోట్లు ప్రజాధనం తిరిగి నిరుపేదలకి వాళ్ళకి మరి ఆహారం కోసం సరి అయిన ఫుడ్ లభించడం లేదు. ఇది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేమందరూ క్యాబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. ఇవ్వగలగడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి నేను మరోమారు మనం చేస్తున్నా, ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 11 మంది